నమస్కారం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ప్రతి నిమిషం సంతోషంగా ఉండే విధంగా, చక్కగా నవ్వుతూ ఉండే విధంగా, ఆనందభరితంగా ఉండే విధంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని, అంతేకాకుండా మనందరికీ రాజ్యాధికారం ఉండే విధంగా అనుగ్రహించాలని, అమ్మవారు మనందరికీ సమృద్ధిగా ధనం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తక్షణమే నెరవేర్చే విధంగా అమ్మవారికి మనకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18th వరకు వాళ్ళు ఆ మిథున రాశిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. తద్వారా 12 రాసుల వారికి చాలా విషయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, పరాక్రమానికి, హీరోయిజానికి సంబంధించిన గ్రహము. కుజుడు వచ్చేటప్పటికి ఎనర్జీ, స్ట్రెంగ్త్, ఇనిషియేటివ్ అనే పనికి ముందుకెళ్ళాలంటే దానికి సంబంధించిన గ్రహము. యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరంటే వాళ్ళకి సంబంధించిన గ్రహము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడుని భూమి పుత్ర అంటారు. అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన గ్రహం. కుజుడు వచ్చేటప్పటికి మిలిటరీ, పోలీస్, సైన్యాధ్యక్షులు ఇలాంటి వాటికి సంబంధించి వెపన్స్కి సంబంధించిన గ్రహము. అలాగే కాకుండా కుజుడు వచ్చేటప్పటికి ఫైర్, హీట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫోర్స్ని అప్లై చేసే ఇట్లాంటి పనులన్నిటి కూడా కుజుడికి సంబంధించిన గ్రహం. ఇలాంటి కుజుడు మిథున రాశిలో 45 రోజులు సుమారు ఉండటం వల్ల మిగతా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. మీనరాశి వారి గమనించుకుంటే కుజుడు 4వ స్థానంలో ఉండటంతో కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, గృహానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. టోటల్గా చూసుకుంటే ఇంట్లో ఏదైనా గనక కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారో ఎడ్యుకేషన్లో అంత అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. టోటల్గా చూసుకుంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం విచారకరంగా ఉండేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇరిటేషన్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. మనకి మహర్షులు సంస్కృతంలో ఏమేమి చెప్తారంటే, ఎప్పుడైతే కుజుడు 4వ స్థానంలో ఉన్నారో వీళ్ళకి భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైర ధనక్షయం, రోగ పీడాది సంతాపం, పంచమస్తే ధారాసుతే కుజే అని మనకు చెప్తూ ఉంటారు. ఇందులో ఏం చెప్తారంటే, భాగ్యహాని అంటే మీకు లక్, అప్పటిదాకా మీరు ఏదైనా పని అవుతుంటే బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తే బాగుంటుంది, లేదంటే ఇంకో ఏదైనా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్దామని గనక ప్లానింగ్తో ఉంటే ఆ ప్లానింగ్ అనుకోకుండా మీకు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ మూమెంట్లో. అంతేకాకుండా భయం, క్రోరం, కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూరం కొంచెము ఏమంటారు, చాలా ర్యాష్గా మాట్లాడేది, కటుగా ఉండే పనులు స్వభావంతో కలిగి ఉంటారు. బంధువైరం, బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు. దీంతో పాటుగా ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ పీడాది సంతాపం, మీకు హెల్త్ కాంప్లికేషన్ సరిగా ఉండకుండా తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఎప్పుడైతే కుజుడు 4వ స్థానంలో ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని మీరు గమనించాలి. ఇందులో చూసుకుంటే ధనం ఒకటి ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక విషయంలో కుజుడు వీళ్ళకి మంచి కూడా చేస్తూ ఉంటారు. ధన ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సోషల్ నెట్వర్క్ పెరుగుతుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది, పరువు ప్రతిష్టలు లాంటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయని గమనించుకోవాలి. అంటే ఇక్కడ మీకు కుజుడు కొంచెం ఇంటి వాతావరణంలో ఇబ్బంది పెడుతున్నా, నెట్వర్క్ విషయంలోనూ, తర్వాత సోషల్ రిప్యుటేషన్ విషయంలో చాలా చక్కగా మంచి చేస్తాడని గమనించుకోవాలి. మనం
ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు. అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతుంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజ సామగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 వెండి కాయిన్స్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయటానికి, ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్ గా సామూహికంగా చేయటం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే ఫస్ట్ కందులు 1 kg దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా గనక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం గనక ఆకు పూజతో గనక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్ గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +or-5 years అంటే 35 to 45, 50 ఈ రేంజ్ లో ఉండి సక్సెస్ఫుల్ గా 10 years ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి ఎక్కడో గనక లైఫ్ లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు కనిపిస్తే ఒక్కసారి ఇండివిడ్యువల్ గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలను కానీ సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.